శ్రీ గురుభ్యో నమః. శ్రీ అక్కలకోట మహారాజ్ చరిత్ర 3వ అధ్యాయం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇతర దత్తావతారాలకు శ్రీ అక్కలకోట మహారాజుకు స్వల్పమైన తేడాలు కనబడతాయి. ఉదాహరణకు శ్రీ నృసింహ సరస్వతి స్వామి సన్యాసి వేషంలో ఉండేవారు. శ్రీ స్వామికి అటువంటి ఆశ్రమ చిహ్నాలేమీ లేవు. అంతమాత్రాన శ్రీ స్వామి సన్యాసి కారని కాదు. సన్యాసం అనేక విధాలు. వాటిల్లో పరమహంస, తురీయాతీత, అవధూత సాంప్రదాయాలలో దండము, కమండలము, కాషాయము మొదలైన నియమాల ఆవశ్యకత లేదు. ఆధ్యాత్మిక పరిపూర్ణత పొందిన వారిలో కొందరిని అత్యాశ్రమి అంటారు. అంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు 4ంటికి అతీతులవడం చేత ఈ 4ంటిలో ఏ ఆశ్రమం యొక్క నిబంధనలు వారికి చెందవు. శ్రీస్వామి ఆ కోవకు చెందినవారు. శ్రీ శ్రీపాద వల్లభస్వామి, శ్రీ నరసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభువు ఈ ముగ్గురు శ్రీస్వామికి ముందున్న దత్తావతారములు. ఆ ముగ్గురికి శాంతగుణం ప్రధానం. కానీ శ్రీస్వామిలో రుద్రాంశ ప్రధానంగా ఉండేదట. కొంతమంది స్వామిని రుద్రావతారంగా కూడా భావించేవారు. అయితే నిర్వహించవలసిన జగత్ కళ్యాణ కార్యక్రమాన్ని అనుసరించి శ్రీస్వామిలో రుద్రాంశ ప్రత్యేకంగా వ్యక్తం కావలసి వచ్చిందే గాని వారి ఆంతర్యంలో సృష్టికి తమకు భేదమే లేని మహాశాంతమూర్తి, త్రిమూర్త్యాత్మకుడైన శుద్ధ జ్ఞానమూర్తి. శ్రీస్వామి రూపంలో కూడా చాలా ప్రత్యేకత ఉన్నది. శ్రీస్వామిని బహుకాలం ప్రత్యేకంగా సేవించిన భక్తుడు, శిష్యుడు ఆయనను ఇలా వర్ణించారు. శ్రీస్వామి ఎప్పుడూ బ్రహ్మానందంలో మునిగి ఉండేవారు. ఆయన రూపం చిత్రంగా ఉండేది. ఈయన వయోవృద్ధులైన అవధూత అయినప్పటికీ శరీరం ముడతలు పడక యవ్వనంలోలాగానే ఉండిపోయింది. ఆయనకు భయం, సంకోచం లేవు. వారు సర్వజ్ఞులైనప్పటికీ అలా కనిపించేవారు కాదు. వారి చేష్టలు పసిపిల్లల చేష్టల వలె ఉండేవి. ఆయన మాటలు ప్రేమతో నిండి మధురంగా ఉండేవి. ఎప్పుడూ ఆనందంలో మునిగి ఉండటాన శ్రీ ఆదిశంకరులు బాలోన్మత్త పిశాచవత్ అని వర్ణించినట్లు ఉన్మత్తావస్థలో ఉన్న స్వామి ఎవరినీ లక్ష్యపెట్టేవారు కాదు. అందువలన సామాన్య ప్రజలకు ఆయనలోని గొప్పదనం గుర్తించడం చాలా కష్టమయ్యేది. ఆయన శరీరం చాలా పొడవు, ఆజానుబాహువు, పెద్ద బొజ్జ, విశాలమైన భుజాలు, తీవ్రమైన దృష్టిగల ఆయన స్ఫురద్రూపి. శరీరఛాయ గోధుమ వన్నె. చెవులు చాలా పెద్దవి. చెవి అడుగు భాగం చాలా పలుచగా ఉండి ప్రతి చిన్న కదలికకు బాగా కదులుతుండేవి. పెద్ద ముఖం, విశాలమైన నుదురు, నెరిసిన కనుబొమ్మలుండేవి. ఆయన శరీరం గులాబీ పువ్వల్లే మృదువుగా ఉన్నా చాలా ప్రాచీనంగానూ శక్తివంతంగానూ కనిపించేది. పాదాలు పొడుగ్గా ఉండేవి. ముఖాన తిలకం, ఎప్పుడూ కౌపీనం ధరించేవారు. అందమైన పలువరస, లోతైన పెద్ద బొడ్డు, మెడలో స్ఫటికము, తులసి, రుద్రాక్షమాలలు, చెవులకు ప్రవాళాలు పొదిగిన బంగారు కుండలాలు ఉండేవి. శ్రీస్వామి చేష్టలు వింతగా ఉండేవి. ఎప్పుడూ తనలో తానేదో మాట్లాడుకుంటూ చిరునవ్వు నవ్వుకుంటూ ఉండేవారు. ఒకప్పుడు రాళ్లను, చెట్లను ప్రేమతో లాలిస్తూ నా నుంచి నీకేం కావాలి అని అడిగేవారు. ఒక్కొక్కప్పుడు వేదమంత్రాలు, శ్లోకాలు, భజన కీర్తనలు ఆయన నోటి నుంచి వెలువడుతుండేవి. మితభాషి. కానీ మాట్లాడిన కొద్ది మాటలు ఇతరుల హృదయాలలో దాగిన భావాలకు అన్వయించేవి. ఒక్కొక్కప్పుడు ఆయన మాటలు పరిభాషతో నిండి ఎవరికీ అర్థం కాకుండా ఉండేవి. ఆయన మరాఠీలోనూ హిందీలోనూ మాట్లాడుతుండేవారు. ఒక్కొక్క వాక్యం 3 సార్లు పలికేవారు. తరచూ చాలా చెడ్డ భాష, తిట్లు, బూతులు ఉండేవి. ఆయనకు హిందూ, ముస్లిం అన్న భేదం లేదు. తరచూ ఆ ఊళ్ళో ఉన్న షేక్ నూరుద్దీన్ దర్గా, ఖాజాపీర్ దర్గాలతో పాటు ఊర్లోని ఇతర ఆలయాలలో కూడా ఆయన కూర్చుంటుండేవారు. శ్రీస్వామికి నియమిత దినచర్య అంటూ ఏమీ లేదు. నిత్యము స్నానము, వేషధారణలు కూడా ఉండేవి కాదు. ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు భక్తులను స్నానం చేయించమని అడిగేవారు. ఒకప్పుడు ఒంటికి గంధం రాయించుకుని హారతిప్పించుకునేవారు. ఆయన కొన్ని వారాలు సైతం స్నానం చేసేవారు కాదు. అటు శ్మశానం దగ్గర నుంచి ఇటు రాజభవనం వరకు ఆయనకు తోచినప్పుడు తోచిన చోటికి వెళ్ళి కూర్చునేవారు. తనకు మడి, ఆచారాలు, పట్టుబట్ట అవసరం లేకపోయినా భక్తులను చాలామందిని ఆ నియమాలు పాటించమనేవారు. ఆయన లేచి నడవడం ప్రారంభిస్తే ఆయనంత వేగంగానూ అంత దూరము ఎవరూ నడవలేకపోయేవారు. ఒక్కొక్కప్పుడు మాట్లాడడం మొదలు పెడితే చాలాసేపు మాట్లాడేవారు. అట్లానే హుక్కా పీల్చడం మొదలు పెడితే చాలాసేపు అందులో లీనమైపోయేవారు. తరచూ చిన్నపిల్లలతో కలిసిపోయి ఆడుతుండేవారు. ఒకసారి స్వామి ఉన్మత్తావస్థలో ఒక దర్గాను కొట్టారు. దాని ముక్క విరిగింది. ఊరిలోని మహమ్మదీయులందరికీ కోపం వచ్చి ఆయనను కొట్టడానికి జట్టుగా ఆయన మీదకు బయలుదేరారు. ఆ వాత వినిన స్వామి ఏమీ చలించలేదు. అక్కడ ఉన్న ఒక భక్తుడిని పిలిచి అక్కడున్న ఒక నల్ల కుక్కను నేలకేసి గట్టిగా అదిమి పెట్టమన్నాడు.
పెట్టమన్నారు. అంతట్లో ఆ ముస్లింల ఇండ్లలో చాలా విపత్తులు కలిగాయి. వాటిని పరిష్కరించుకోవడానికి వాళ్ళు ఇళ్లకు బయలుదేరవలసి వచ్చింది. కొంతసేపటికి ఒక ముస్లిం వృద్ధుడు తక్కిన వారందరినీ సమావేశపరిచి, శ్రీస్వామి ఒక గొప్ప ఔలియా, అనగా సిద్ధపురుషుడు అని అర్థం అని, ఆయనతో జోక్యం పెట్టుకోవడం తగదని వారించాడు. స్వామికి కుక్కలన్నా ఆవులన్నా మహా ఆపేక్ష. కాషాయపు రంగు పువ్వులంటే చాలా ఇష్టం. తినుబండారాలలో జంతికలు, లడ్డు, ఉల్లిపాయ కూర అంటే ఎక్కువ ఇష్టం. ఆయన నిత్యకృత్యం ఒక్కటి మాత్రం ఉండేది. ప్రతి ఉదయము తప్పక విధిగా 2 సార్లు ఆచమనం చేసేవారు. అన్నం కూడా ఎవరన్నా తినిపించవలసి వచ్చేది. ఒక్కొక్కప్పుడు స్వామి పసిపిల్లవాడల్లే మారాం చేస్తే భక్తులెంతో ఓర్పుతో యుక్తితో లాలించి అన్నం తినిపించవలసి వచ్చేది. నిద్రపోయేటప్పుడు ముఖం నిండా ముసుగు పెట్టుకుని పొడుగునా ఏదో ఒకటి మాట్లాడుతూ నిద్రించేవారు. చాలా స్వల్పం కాలం మాత్రమే గుర్రు పెట్టి నిద్రపోయేవారు. స్వామి దర్శనానికి రోజు 2-3 వేల మంది జనం వచ్చిపోతుండేవారు. భజనలు, కీర్తనలు జరుగుతుండేవి. భక్తులు రుచికరమైన పదార్థాలు ఎన్నో తీసుకొచ్చి సమర్పించినా ఎప్పుడో గాని ఆయన వాటిని తినేవారు కాదు. ఒకసారి రకరకాల పిండి వంటలు ముందు పెట్టుకొని స్వామి కూర్చొని ఉండగా చూచిన ఒక భక్తుడికి సందేహం కలిగింది. నిజమైన సాధువుకు రుచికరమైన పదార్థాల మీద మక్కువెందుకు అని. అతనికి తన భావాన్ని వెలిబుచ్చేందుకు ధైర్యం లేకపోయింది. కానీ స్వామికి తెలియనిదేమున్నది. వెంటనే ఆ తినుబండారాలను అవతల పారేశారు స్వామి. తరువాత 2 సేర్లు పచ్చిమిరపకాయలు తెప్పించి వాటిని తిని నీరు త్రాగి కూర్చున్నారు స్వామి. అది ఆ భక్తుని సందేహానికి వారి సమాధానం. స్వామి ఒక్కొక్కప్పుడు తినుబండారాలతో చిన్నపిల్లల్లాగా ఆడుకునేవారు. విగ్రహాల చాటున పప్పులు, మిఠాయి, రాళ్ళు, గోళీలు దాచుకునేవారు. స్వామి దర్శనానికి వచ్చిన వారిలో చాలామంది విదేశీయులు కూడా ఉండేవారు. షోలాపూర్లో జిల్లా ఇంజనీరుగా పనిచేసిన ఒక పాశ్చాత్యుడు ఒక కోరికతో స్వామిని దర్శించాడు. కానీ స్వామి రూపం, చేష్టలు చూచిన తర్వాత ఆయన పిచ్చివాడేమోనన్న అనుమానం కలిగింది. స్వామి వెంటనే అతనికేసి చూచి, నీకు కావలసింది సంతానమే కదా, 1 సంవత్సరంలో కొడుకు పుడతాళ్లే అన్నారు. ఆ తెల్లదొర వినమ్రుడై స్వామికి మ్రొక్కి వెళ్ళిపోయాడు. సంవత్సరంలోపే స్వామి చెప్పినట్లు అతనికి కొడుకు పుట్టాడు. అట్లానే ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఒక యూదు జంషెడ్జీ జిజాబాయి ఆసుపత్రిలో కళ్ళ డాక్టర్గా పనిచేస్తుండేవాడు. ఒకసారి అతను క్రిస్మస్ సెలవులప్పుడు దేశంలో పర్యటిస్తూ అక్కలకోట చేరుకున్నాడు. స్వామి సంగతి విని వారి దర్శనానికి వచ్చాడు. స్వామి అతనికేసి చూస్తూనే, ఎన్ని వేల మంది కళ్ళకు శస్త్రచికిత్స చేసి ఉంటావు అన్నారు. స్వామివారి సర్వజ్ఞత్వాన్ని చూచి ముగ్ధుడై రిటైర్ అయిన తర్వాత ఆ యూదు తన జీవిత శేషమంతా అక్కలకోటలోనే గడిపాడు. ఒక్కొక్కప్పుడు స్వామి తన దర్శనార్థం కానీ పరీక్షించడానికి కానీ వచ్చిన వేద పండితులతోనూ లేక నిరక్షర కుక్షులైన పేద పల్లెజనులతోనూ ఎవరికి దగ్గ స్థాయిలో వారితో చర్చించేవారు. 1870వ సంవత్సరంలో బొంబాయి నుంచి ఒక బ్రహ్మచారి బాబా కొద్దిమంది శిష్యులతో అక్కలకోట చేరాడు. దర్శనానంతరం బ్రహ్మచారి బాబా బసకు చేరి వంట చేసుకుంటూ తన శిష్యులను బెల్లం కొనుక్కురమ్మని బజారుకు పంపాడు. అదే సమయానికి చోళప్ప మఠంలో కూర్చుని ఉన్న స్వామి, ఆ వెధవ లక్కు నాకు పెట్టకుండా బెల్లం తింటున్నాడు అంటూ మారం చేయడం మొదలుపెట్టారు. స్వామి మాటల్లో ఎంత నిజముందో పరీక్షించే అవకాశం కలిగినందుకు సంతోషిస్తూ మంజ్రేకర్ అను భక్తుడొకడు పరుగున బజారుకు వెళ్ళాడు. స్వామి చెప్పింది అక్షరాలా నిజమైంది. బ్రహ్మచారి బాబా శిష్యుడు లక్కు పెద్ద బెల్లం ముక్క చప్పరిస్తూ ఇంటికి వెళ్తున్నాడు. మంజ్రేకర్ చెప్పిన వార్త విని లక్కు పరుగున వెళ్ళి స్వామి పాదాల మీద పడి క్షమాపణ వేడుకున్నాడు. అప్పటి నుంచి దైవానికి నివేదన పెట్టకుండా ఏదీ తినకూడదని, జిహ్వాచాపల్యాన్ని అరికట్టడం సాధకునికి ఎంతో అవసరమని అనేకసార్లు బ్రహ్మచారి బాబా చెప్పిన మాట లక్కు మనసులో ఈ సంఘటన వలన చాలా బలంగా నాటుకుపోయింది. ఈ నియమం యొక్క ఆవశ్యకతతో పాటు శ్రీస్వామి యొక్క సర్వజ్ఞత్వం కూడా అతనికి మరపురాని విషయం అయింది. అక్కలకోట రాజాస్థానంలో పనిచేసే కొండూ నానా శ్రీస్వామి భక్తుడు. ఒక ఉదయం స్నానానికి కొండూ నానా ఒక తోటలోని బావి దగ్గరకు వెళ్ళాడు. ఆ తోట కాపలా మనిషి పేరు బం నానాను తిట్టి మెడబట్టి తోటలోంచి బయటకు గెంటించాడు. అంత చిన్న నేరానికి అంత పెద్ద శిక్ష విధించినందుకు ఖిన్నుడై నానా మనస్సులోనే స్వామికి మొరపెట్టుకున్నాడు. మరుక్షణమే స్వామి నానాకు కబురు పెట్టి జరిగినదంతా సానుభూతితో విన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు తన పర్యటనలో స్వామి ఆ తోటమాలి నివసించే బంగళాకొచ్చారు. బం స్వామికి నమస్కరించి కూర్చోమని ఆసనం మీదకు ఆహ్వానించారు. స్వామి కూర్చోకుండా అతనికేసి తీవ్రంగా చూచి, బియ్యం కడిగిన నీళ్లు త్రాగి మెదలకుండా కూర్చో అని చెప్పి కోపంతో వెళ్ళిపోయారు. బంకి స్వామి మాటలు ఏమీ అర్థం కాలేదు. కొంతకాలానికి బం ఒకరోజు తోటలో తిరుగుతుండగా ఏదో పురుగు కుట్టి కాలు విపరీతంగా బాధపెట్టింది. అతను కదలకుండా కూర్చోవలసి వచ్చింది.
ఎంతమంది వైద్యులు ప్రయత్నించినా ఆ బాధ నివారించలేకపోయారు. చివరికి ఆ కాలు తీసివేయడం తప్పదని వైద్యులు నిర్ణయించారు. బమ్ చాలా భయపడి దిక్కుతోచక స్వామిని దర్శించాడు. కానీ స్వామి అతనితో మాట్లాడడానికి ఇష్టపడలేదు. అప్పుడు మోరోపంత్ అనే మరొక భక్తుని ద్వారా బమ్ తన బాధను స్వామికి నివేదించుకున్నాడు. స్వామి అతన్ని బియ్యం కడిగిన నీరు త్రాగమని, ఉల్లిపాయ పచ్చం తీసుకోమని చెప్పారు. ఆ వైద్యంతో ఒక వారంలో అతని బాధ తీరిపోయింది. బొంబాయిలో నివసించే ఒక బ్రాహ్మణుడు వ్యాపారంలో బాగా డబ్బు గడించాడు గాని సంతానం లేకపోవడం చేత దిగులుగా ఉండేవాడు. ఒకసారి భార్యాసమేతంగా అతను గాన్గాపూర్ వెళ్ళి తనకు సంతానం కలిగితే ఆ ఊర్లో 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిస్తానని శ్రీ దత్తమూర్తికి మొక్కుకున్నాడు. కోరినట్లే సంవత్సరంలోగా బిడ్డ కలిగాడు గాని వ్యాపారంలో అపార నష్టం కలిగి ఆ కుటుంబం పేదరికానికి గురైంది. ఆ దిగులుతో భర్త చనిపోయాడు. కానీ అతని భార్య ఓర్పుతో కష్టాలన్నింటినీ ఎదుర్కొన్నది. ఒకసారి ఆమె పొరుగింటి గృహిణితో తన మొక్కు చెల్లించుకోలేనందుకు బాధను వ్యక్తం చేసింది. అప్పుడు ఆ ఇల్లాలు ఆమెను తిరిగి గాన్గాపూర్ వెళ్ళి అక్కడే శ్రీదత్తమూర్తికి తన బాధను నివేదించుకుంటే ఆ దయామయుడే మొక్కును చెల్లించుకునే మార్గం కూడా చూపుతాడని ధైర్యం చెప్పింది. వెంటనే ఆమె గాన్గాపూర్ వెళ్ళి శ్రీదత్త పాదుకలను శరణు వేడింది. ఆ రాత్రే ఆమెకు స్వప్నంలో శ్రీదత్తమూర్తి కనిపించి అక్కల్కోట వెళ్ళి అక్కడున్న స్వామికి భోజనం పెట్టు, 1000 మందికి భోజనం పెట్టినట్లవుతుంది అని చెప్పి అదృశ్యుడయ్యాడు. సంతోషంతో ఆమె వెంటనే అక్కలకోట వెళ్ళింది. చిన్నపిల్లవానిలాగా రోడ్డు మీద ఆడుకుంటున్న స్వామిని చూచి సాష్టాంగ నమస్కారం చేసింది. ఆమె భక్తికి మెచ్చి స్వామి ఆమెను దగ్గరకు పిలిచి తనకు భోజనం పెట్టమని అడిగారు. మరింత ఆనందంతో ఆమె ఆయనకు భోజనం వడ్డించింది. భోజనం అవగానే తన చరిత్ర ఏమీ వారికి చెప్పకముందే వారు, అమ్మాయి, 1000 మంది బ్రాహ్మణులకు నీ భోజనం ముట్టింది, దిగులు పడకు అన్నారు. ఆయన కరుణకు, సర్వజ్ఞత్వానికి గాన్గాపురంలో తనకు వచ్చిన నిదర్శనం నెరవేరినందుకు ఆమె కళ్ళు ఆనంద భాష్పాలతో నిండాయి. బాబాజీ నడోబా పోస్టాఫీసులో సూపరింటెండెంట్గా పనిచేస్తూ స్వామిని శని ఆదివారాలలో దర్శించి వెళ్తుండేవాడు. ఒక ఆదివారం దర్శనానంతరం సెలవడిగినప్పుడు కూర్చో, ఎక్కడికి వెళ్ళేది అని కసిరి స్వామి కూర్చోబెట్టారు. కానీ మరుసటి ఉదయం తప్పనిసరిగా ఆఫీసుకు చేరవలసిన ఆవశ్యకత ఉండబట్టి సడోబా మనస్సులో కలత చెందాడు. ఊరుకోలేక కొంతసేపు ఆగి మళ్ళీ స్వామిని సెలవడిగాడు. కానీ స్వామి సెలవివ్వలేదు. మరి కొంతసేపటికి 3వసారి సెలవడిగాడు. అప్పుడు స్వామి అతన్ని దగ్గరకు పిలిచి హిందీలో నదీ కినారే పార్ అంటే నది ఒడ్డు దాటింది అని చెప్పారు. కానీ ఆయన భావం ఎవరికీ అర్థం కాలేదు. కొంతసేపటికి స్వామి ఎవరితోనో మాట్లాడుతుండగా సడోబా బయలుదేరి కడంగావ్ స్టేషన్ చేరాడు. అప్పుడు తెలిసింది స్వామి మాటలకు అర్థం. కృష్ణానదికి వరదలొచ్చి వంతెన మునిగిపోయిందని, మరుసటి ఉదయానికి గానీ రైలు రాలేదు. అంతవరకు చలికి వణుకుతూ స్టేషన్లో కూర్చోవలసి వచ్చింది. స్వామి మాటలు వేదవాక్కులు. ఈ అక్కలకోట మహారాజుకి జై.